నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మొంతా తుఫానుపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష. అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. కోస్తా జిల్లాలపై మొంతా ప్రళయం. రాబోయే 4 రోజులు పలు ప్రాంతాల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరిక. కర్నూలు బస్సు ప్రమాదానికి బెల్ట్ షాపులు విక్రయించిన నకిలీ మద్యమే కారణమన్న వైసీపీ నేత మోహన్ రెడ్డి. ప్రమాదానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్. ఫేక్ ప్రచారాలకు వైసీపీ కీలక అడ్రస్గా మారిపోయిందన్న టీడీపీ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్. కర్నూలు బస్సు అగ్ని ప్రమాదాన్ని కూడా రాజకీయంగా వాడుకుంటున్నారని ధ్వజం. మొంతా తుఫాను ముంచుకొస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం చంద్రబాబు సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుండి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా చంద్రబాబుకు ఫోన్ చేసి తుఫాను పరిస్థితిపై ఆరా తీశారు. ప్రస్తుతం మొంతా తుఫాను కాకినాడకు 680 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని అధికారులు సీఎంకు వివరించారు. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు కదులుతుందని, రేపు రాత్రికి తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. తుఫాను ప్రభావంతో ఈరోజు రేపు కృష్ణా జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రతి గంటకు తుఫాను కదలికలు గమనిస్తూ వర్షాలు వరదలకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాను అత్యంత వేగంగా ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరం వైపు దూసుకొస్తుంది. తీరం దాటేందుకు సిద్ధమవుతున్న ఈ పెను తుఫాను తీవ్రంగా ఉండడంతో వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఈరోజు నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫాను బలపడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. రేపు మంగళవారం ఉదయానికి మరింత తీవ్రమై అదే రోజు రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటనుంది. తుఫాను తీరం దాటిన తర్వాత 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేసింది. బంగాళాఖాతంలో ఉన్న నిన్నటి వాయుగుండం ఈరోజు ఉదయానికి తీవ్ర వాయుగుండంగా పరిణామం చెందింది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలోనే కొనసాగుతూ తదుపరి కొన్ని గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతానికి అండమాన్లోని పోర్ట్ బ్లెయిర్కు 620 కిలోమీటర్ల పశ్చిమ దిశలోను, చెన్నై, తమిళనాడులోని చెన్నైకు 780 కిలోమీటర్ల తూర్పు ఆగ్నేయ దిశలోను, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణానికి 830 కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయ దిశలోను, కాకినాడకు కూడా 800 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ ఆగ్నేయ దిశలో ఉన్నది. ఇక గోపాల్పూర్, ఒరిస్సాలోని గోపాల్పూర్కు 930 కిలోమీటర్ల దూరంలో దక్షిణ ఆగ్నేయ దిశలో కొనసాగుతుంది. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి చక్రవాతం లేదా తుఫానుగా పరిణమించే అవకాశం ఉంది. చక్రవాతం అయ్యే సమయానికి నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉండే అవకాశం ఉన్నది. 28వ తేదీ నాటికి అది మరింత వాయువ్య దిశలో పయనించి తదుపరి ఉత్తర వాయువ్య దిశలో పయనించి తీవ్ర సైక్లోన్గా పరిణమించే అవకాశం ఉంది. తరువాత ఉత్తర వాయువ్య దిశలోనే పయనించి 28వ తేదీ సాయంత్రం రాత్రి మధ్య ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ తీరాన్ని మచిలీపట్నం, కళింగపట్నం మధ్య అనగా కాకినాడకు సమీపంలో తీరాన్ని తాకే అవకాశం ఉన్నది. తీరాన్ని తాకే సమయంలో గాలుల యొక్క వేగం 90 నుంచి 100 కిలోమీటర్లు, గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగం ఉండే అవకాశం ఉంది. కర్నూలు బస్సు ప్రమాదానికి బెల్ట్ షాపులో విక్రయించిన నకిలీ మద్యమే కారణమని బెల్ట్ షాపులకు అనధికారికంగా అనుమతించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మృతుల కుటుంబాలకు క్షమాపణలు చెప్పి కోటి నష్టపరిహారం చెల్లించాలని వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ ప్రమాదానికి ప్రభుత్వమే బాధ్యత వహించి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మీద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో మృతి చెందిన బైకర్కు అర్ధరాత్రి మద్యం దొరక్కపోయి ఉంటే తాగేవాడు కాదని, బెల్ట్ షాపులో మద్యం తాగకపోయి ఉంటే బస్సుతో పాటు ప్రమాదంలో చనిపోయిన వారంతా ప్రాణాలతోనే ఉండేవారని అన్నారు.
అందులో 20 మంది మరణాలు ప్రభుత్వ హత్యలుగానే భావించాలని చెప్పారు. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ అన్నారు, ఇప్పుడు మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేసినారు. ఇంత ఘోరమైనటువంటి పరిపాలన ఎక్కడా చూడలేదు. ఈరోజు ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు, ఎక్కడ పడితే అక్కడ వైన్ షాపుల దగ్గర ఓపెన్గా కూర్చొని ఓపెన్ బార్లు కూర్చొని తాగుతున్నారు. ఆ ఏరియాలకు మహిళలు పోవాలంటే కూడా భయపడే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఎక్కడైతే బ్రాండ్ షాపులు ఉందో మీరు విలేకరులు కూడా విజువల్స్ తీసుకోవచ్చు. అక్కడ ఒక పెద్ద తిరునాళ్ళలాగా ఉంటుంది. తాగి అక్కడ ఇచ్చేటువంటి మహిళల మీద అసభ్యకరంగా ప్రవర్తించేటువంటి సన్నివేశాలు ఉన్నాయి. చాలా కేసులు ఉన్నాయి. స్కూళ్ళ ముందరనే వైన్ షాపులు. ఇక్కడైతే 5 రోడ్ల జంక్షన్లో ఆంజనేయ స్వామి గుడి రోడ్డుకి ఇటుపక్క అంటే ఇటుపక్క టానిక్ వైన్ షాపు. అసలు ఏంది ఇది? గవర్నమెంట్ ఉందా లేదా? ఇది ప్రజాపాలన ఇలాంటి దోపిడీ పాలన? ఓ పక్కేమో మళ్ళా కల్తీ మద్యం మీరే తయారు చేస్తారు, మీరే అమ్ముతారు. కాటేజ్ ఇండస్ట్రీస్ లాగా జిల్లాకు ఒకటి పెట్టినారు. అంటే ప్రతి బ్రాందీ షాపులో కల్తీ మద్యం ఉంది, ప్రతి బెల్ట్ షాపులో కల్తీ మద్యం ఉంది. కల్తీ చేయండి మీరు. ఈరోజు బస్సు యాక్సిడెంట్ పూర్తి బాధ్యత కూటమి ప్రభుత్వాన్ని. నన్ను అడిగితేనక ఎక్సైజ్ మినిస్టర్ను కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేయాలి. ఎక్సైజ్ మినిస్టర్ను కేసులో ఇన్వాల్వ్ చేయాలి. ముఖ్యమంత్రి కూడా బాధ్యత వహించాలి దీనికి. చనిపోయిన కుటుంబాలకు ముఖ్యమంత్రి ప్రభుత్వం తరపున ఈ బెల్ట్ షాపులు పెట్టడం వల్ల, ఈ కల్తీ మద్యం తయారు చేసి అమ్మడం వల్ల, 24 గంటలు మద్యాన్ని అవైలబిలిటీ పెట్టడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగి మీ కుటుంబాలు చనిపోయినారు, మీ కుటుంబ సభ్యులు. దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ కోరాలి. ఇండైరెక్ట్గా ఈ యాక్సిడెంట్కు బెల్ట్ షాపులు నడిపించినందువల్ల, ప్రభుత్వము నిర్లక్ష్యం వల్ల, తెలుగుదేశం పార్టీ నాయకులు బెల్ట్ షాపులు విచ్చలవిడిగా అమ్మడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగిందనేది మీ పోలీస్ ఎంక్వైరీలోనే తేలింది. మేము చెప్పడంలా, ఎస్పీ గారే చెప్తున్నారు. మద్యం సేవించి వాడు ఆయన 2:30కు అంత మద్యం దొరుకుతూ ఉందంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక రకంగా కూటమి ప్రభుత్వము నడిపేటువంటి చంద్రబాబు నాయుడు గారికి జాతీయ స్థాయిలో సన్మానం చేసి అవార్డు ఇవ్వచ్చు, లేదంటే గిన్నిస్ బుక్కి ఎక్కియచ్చు. ఇంతమంది చావుకు కారణమైనటువంటి ముఖ్యమంత్రి ఎవరు లేరు. మద్యం బెల్ట్ షాపుల ద్వారా బస్ యాక్సిడెంట్లో 20 మందిని చంపినాడు. అప్పుడేమో పుష్కరాలలో ఆయన ఫోజుల కోసం, ఫోటో కోసం సినిమా తీసుకోవడానికి అప్పుడు దాదాపు 60-70 మందిని చంపినాడు. మొన్నేమో ఆయన ఆ చీరలు పంచడానికి పోయి ఒక 4గురిని చంపినాడు. ఇంతమందిని చంపినటువంటి ముఖ్యమంత్రి, ఇంతమందికి చావుకు కారణమైనటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా అన్నారంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పచ్చు. కాబట్టి ఈరోజు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి. ఇంత ఘోరంగా మద్యం షాపులను నడుపుతా, బెల్ట్ షాపులు యాక్షన్ పెడుతూ, ఆ బెల్ట్ షాపులతో తెల్లవారుదులు అమ్మడం వల్ల ఈరోజు ఇంతమంది చావు కారణమైనటువంటి కూటమి ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పి ఆ కుటుంబాలకు, మీరు చేసినటువంటి తప్పుకు పరిహారంగా చనిపోయినటువంటి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం తరఫున ₹1 కోటి ఒక్కొక్క చనిపోయిన వ్యక్తికి ₹1 కోటి ఇవ్వాలి. చావులకు కారణం మీరు, మీ బెల్ట్ షాపులు, మీ కల్తీ మద్యం. కాబట్టి ఒక్కొక్క కుటుంబానికి ₹1 కోటి ఇచ్చి ఆ కుటుంబాల దగ్గర పోయి క్షమాపణ పత్రం రాసిస్తే క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తాం. ఫేక్ ప్రచారాలకు వైసీపీ కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. ఆ పార్టీ పూర్తిగా ఫేక్ ప్రచారాలకు ప్రతీకగా మారిపోయిందని విమర్శించారు. కర్నూలు బస్సు అగ్ని ప్రమాదాన్ని కూడా రాజకీయంగా వాడుకుంటూ ఫేక్ ప్రచారానికి తెరలేపడాన్ని తప్పుపట్టారు. ఒక బైకర్ మద్యం సేవించి బైక్ నడిపే ప్రమాదానికి కారణమైతే దాన్ని కూడా బెల్ట్ షాపులతో కొంపముంచిన ప్రభుత్వం అంటూ వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. విషాద ఘటనలను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం వైసీపీకి అలవాటుగా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రచారాలకు పర్ఫెక్ట్ అడ్రస్గా వైసీపీ పార్టీ మారినటువంటి పరిస్థితులు. ఫేక్ ప్రచారాలకు పరాకాష్ట కర్నూలులో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో ఒక బైకర్ మద్యం సేవించి ప్రమాదానికి గురైనటువంటి పరిస్థితుల్ని ఈరోజు తన మీడియాలో వైసీపీ పార్టీ తన నాయకుల చేత ప్రెస్ మీట్లు పెట్టించి బ్లూ మీడియాలో బెల్ట్ కొంపలు ముచ్చింది, బెల్ట్ షాపుల మధ్యమే అంటూ నిస్సిగ్గుగా రాసినటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే ఈరోజు నిజంగా
వీళ్ళ వైసీపీ ఫేక్ ప్రచారానికి ఇది పరాకాష్ట. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు, ముఖ్యంగా తండ్రి మరణం దగ్గర నుండి, తండ్రి రాజశేఖర రెడ్డి గారి ప్రమాదం దగ్గర నుండి, వివేకానంద రెడ్డి గారి హత్య కానివ్వండి, అమరావతిని భ్రమరావతి అంటూ ఫేక్ ప్రచారం చేసినటువంటి సంఘటనల దగ్గర నుండి, ఇన్సైడ్ ట్రేడింగ్ పేరుతో రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు కానీ, పింక్ డైమండ్ పేరుతో గగ్గోలు పెట్టినటువంటి ఫేక్ ప్రచారం కానీ, ఇవన్నీ రాష్ట్రంలో కోడికత్తి కేసులు కానీ, ఇవన్నీ కూడా ఈరోజు వైసీపీ పార్టీ చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారానికి ఒక లెక్క అయితే, శవ రాజకీయాలకు రాబంధువులు కూడా సిగ్గుపడేటువంటి విధంగా వీళ్ళ ప్రచారాలు చూస్తూ ఉంటే నిజంగా బాహ్య ప్రపంచం అంతా కూడా నవ్వుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. శివశంకర్ అనేది వ్యక్తి పెద్ద టాకేరులో రేణుకా ఎల్లమ్మ వైన్ షాప్ దగ్గర 7 గంటలకి మద్యం తాగినట్టు ఇక్కడ వీడియో ఉన్నది. కానీ నిస్సిగ్గుగా బెల్ట్ షాపులో తాగారని చెప్పి ఈరోజు సాక్షి హెడ్లైన్లో వేయడం అనేది ఎంతవరకు సమంజసం ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మనందరం కూడా చూస్తూ ఉన్నాం, కేవలం 7 గంటలే కాకుండా మరొకసారి 8:25 కూడా అదే మద్యం షాపులో వాళ్ళు మద్యం తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈరోజు కల్తీ మద్యం తాగారని ఒకళ్ళు, బెల్ట్ షాపులో తాగారని ఒకళ్ళు ఫేక్ ప్రచారం చేస్తూ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేటువంటి విధంగా ఈరోజు వైసీపీ ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జరిగినటువంటి దుర్ఘటనకు ప్రతి ఒక్కరు బాధపడతా ఉంటే, శవ రాజకీయాలకు తెరదీసినటువంటి జగన్మోహన్ రెడ్డి సైకోని ఏమనాలని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఇది కల్తీ మద్యం ప్రమాదమా లేకపోతే బెల్ట్ షాట్ ప్రమాదమో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు తనకు ఉన్నటువంటి మీడియాను ఉపయోగించి చౌకబారు మాటలు, చౌకబారు విమర్శలు చేస్తూ ప్రభుత్వాన్ని ఇరకాను పెట్టేటువంటి ప్రయత్నం చేయడం చాలా బాధాకరం. ముఖ్యమంత్రి గారు యుఏఈ పర్యటనలో బిజీగా ఉన్నప్పటికి కూడా సంఘటన జరిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి అంబులెన్స్ దగ్గర నుంచి ఫైర్ ఇంజన్ వరకు కూడా అప్రమత్తంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా పనిచేసేటువంటి విధంగా ఆర్డర్స్ ఇచ్చినటువంటి పరిస్థితులు కానీ, ఒక పక్కన అక్కడ పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నటువంటి సబరి గారు కానీ, హోంమంత్రి గారు కానీ, మిగతా వాళ్ళందరూ కూడా హుటాహుటిన అక్కడ చేరుకొని జరిగినటువంటి ప్రమాదాన్ని ఏ విధంగా చేశారో మీకు అందరికీ కూడా తెలుసు. ఇటువంటి చౌకబారు విమర్శలు చేస్తూ రాష్ట్రంలో ప్రజలను మభ్యపెట్టేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీడియా మాట్లాడడం చాలా సిగ్గుచేటు. ఈరోజు ఫేక్ ప్రచారానికి కేర్ ఆఫ్ అడ్రస్గా వైసీపీ పార్టీ మారుతుంది. ప్రజలను ప్రభావితం చేసే అంశాలపైన తప్పుడు ప్రచారం చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ముఖ్యంగా తన సైకో సైన్యాన్ని వాడుకొని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి నాటకాల్ని ప్రజలు ఇప్పుడే గ్రహించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.